వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దాడులు నిర్వహించి 5 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో దానియ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొడంగల్ నియోజకవర్గం దోద్యాల గ్రామంలోని సర్వే నెంబర్ 369లో 6 ఎకరాల 26 గుంటల పట్టాభూమికి సంబంధించి ఎల్ఎఫ్ ల్యాండ్ ఫార్మ్ రోడ్ నుంచి పట్టాభూమికి మార్పిడి చేసేందుకు 5 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ సిటీ యూనిట్ నెంబర్ 1 కి చెందిన ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం 6:45 గంటల సమయంలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి లంచం తీసుకుంటున్న అధికారులను పట్టుకున్నారు. ఏవో దానియ్య నుంచి లంచం మొత్తం రికవరీ చేసినట్లు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఏవో దానియ్య సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావును అరెస్టు చేసి అదుపులోకి తీసుకుని మంగళవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లుగా తెలిసింది. మీడియాకు ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. సైలెంట్ పెట్టా నా ఫోన్ మనం మరి చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.